ప్రభునందు ప్రియమైన క్రీస్తు సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కటి విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే ముఖ్య అంశము మందిరములో ఉన్న కొరత ఏమిటి. ఈరోజు మనం ఆలోచన చేయబోయే ముఖ్య అంశము మందిరములో ఉన్న కొరత ఏమిటి. ప్రభునందు ప్రియులారా, మందిరము అంటే ఏమిటి? మందిరము అంటే ఏమిటో మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే, మైక్ ఆఫ్ చేయండి. అది పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మందిరము అంటే ఏమిటో మనం ఒకసారి గ్రంథాన్ని మనం చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూద్దాం. తిమోతికి రాసిన 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదిగా కనబడెను. 14 నుంచి చదువుకుందాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెను అంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి మొదటి ఉత్తరాన్ని రాస్తున్నాడు. మొదటి ఉత్తరాన్ని రాస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను రావటానికి ఆలస్యము చేసినను జీవము గల దేవుని మందిరములో, ఏది దేవుని మందిరములో అనగా దేవుని మందిరం అంటే ఏదో కాదు, అది జీవము గల దేవుని సంఘము. ఏంటి మందిరం అంటే? మందిరం అంటే ఏదో కాదు, అదే సంఘము. సంఘమన్నా మందిరమన్నా రెండు ఒకటే. మనం ఏం చేస్తామంటే, చాలామంది రాతి కట్టడాలను చూపించి ఇది మందిరము అంటారు, తప్పు. రాతి కట్టడాలను చూపించి ఇది చర్చు అంటారు, అది తప్పు. రాతి కట్టడాలను చూపించి ఇది సంఘము అంటారు, అది కూడా తప్పే. సంఘం అన్నా మందిరం అన్నా, ఆలోచించారా, చర్చ్ అన్నా ఇవి మనం కట్టుకునే చర్చ్ బిల్డింగులు కాదు, రాతి కట్టడాలు కాదు. ఏవో తెలుసా? సంఘము అంటే క్రీస్తు రక్తముతో కడగబడిన వారు, క్రీస్తు రక్తముతో కడగబడిన వారే సంఘము. అయితే యేసుక్రీస్తు రక్తాన్ని కార్చాడు. దేనికోసం? క్రీస్తు రక్తాన్ని దేనికోసం కార్చాడు? క్రీస్తు రక్తాన్ని దేనికోసం కార్చాడు? దేనికోసం? సంఘము కోసం రక్తాన్ని కార్చాడు. దానికోసం వెంటనే చెప్పాలి. మీకు అర్థమైతే, మీరు బాగా వాక్యం వినేవాళ్ళు అయితే టక్కన సమాధానం చెప్తారు. మీరు వాక్యం వినకపోతే మీకు ఏం అర్థం కాదు. ఊకే ఈడు కూసిన బదులు ఇంట్లో పని అన్నా చేయండి, పని అవుతుంది. అంతే కదా? టైం వేస్ట్. ఇక్కడికి వచ్చి మందిరానికి, దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే, దేవుని వాక్యం వినడానికి రాకూడదు, దేవుని వాక్యం నేర్చుకోవడానికి రావాలి. రావాలి, నేర్చుకోవడానికి వస్తే ఇక్కడికి రావాలి. వినడానికైతే ఇంటి దగ్గరే మన సంఘ చక్కగా ఏమేం పనులు ఉంటాయి, ఏం పనులన్నీ అవుతాయి కదా. క్రీస్తు రక్తాన్ని ఎవరి కోసం కార్చాడు అంటే, ఎవరి కోసం కార్చాడు? సంఘం కోసం రక్తం కార్చాడు. ఇప్పుడు సంఘం అంటే ఏంటి? సంఘము అంటే ఏంటి? సంఘము అంటే క్రీస్తు రక్తములో కడగబడిన వారే సంఘము. క్రీస్తు రక్తములో ఈ రేకులు, పైపులు, గోడలు కడగబడ్డాయా? ఈ చర్చి ఈ రేకుల కింద, గోడల కింద, పైపుల కింద కూర్చున్న నేను కడగబడ్డామా? ఎవరు కడగబడ్డాము? నువ్వు, నేను, మనమే కడగబడ్డాం. కాబట్టి సంఘం అంటే ఎవరో కాదు, మనమే. సంఘము అంటే సమూహము. ఏమిటి?
సంఘం అంటే సమూహము. ఇప్పుడు మందిరం అంటే ఏంటి అంటే, మందిరం అంటే ఏదో కాదు, అది జీవము గల దేవుని సంఘము. ఈ జీవము గల దేవుని సంఘములో ఆలోచించరా, జీవము గల దేవుని సంఘములో కొరతగా ఏమున్నాయి? కొరతలు ఏమున్నాయి? సంఘంలో ఏమైనా కొరతలు ఉన్నాయా? ఏమైనా కొరతలు ఉన్నాయా? సంఘంలో కొరతలు అడిగితే కొరతలు చెప్తారు. ఏం చెప్తారు తెలుసా? లైట్లు పోయినాయి, ఫ్యాన్లు పోయినాయి, అక్కడక్కడ చర్చ్ మన సంఘం కారుతుంది, లేకపోతే మనకు సంఘంలో డోర్లు సరిగ్గా లేవు. ఏవి? మందిరంలో కొరతగా ఉన్నవేవంటే మన వాళ్ళు చెప్పేవాళ్ళు లేదంటే టక్క 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 ఏం చెప్తారు తెలుసా? ఈ మందిరం అంటే ఏంటి? కొరతగా ఉన్నవంటే ఏంటి? లైట్లు లేవు, ఫ్యాన్లు లేవు, ఇంకేం లేవు, స్పీకర్లు లేవు, మౌత్ పీసులు లేవు, డోర్లు లేవు, చైర్లు లేవు, చేపలు లేవు, పరకలు లేవు. కొరతలు ఏం చెప్తున్నారంటే ఇవే చెప్తున్నారు. చాలామంది ఏం చెప్తారు తెలుసా? మందిరంలో ఏమైనా కొరతలు ఉన్నాయా అంటే చెప్తారు. ఏం చెప్తావు, చెప్పేది ఫరక్ ఒకటైనా బాగుండదా అంటారు స్త్రీలు. ఏమమ్మా ఇంత పెద్ద సంఘం అని పేరోటే, మందిరం అని పేరోటే, కానీ ఒకటి బండ్లు కడిగేది, ఒకటి కూడా అది కట్టి లేదు అని అంటారా? అంటే కొరతలు ఏమున్నాయంటే ఏం చెప్తున్నారంటే ఇవే చెప్తున్నారు. స్త్రీలైనా పురుషులైనా సంఘ పెద్దలైనా సంఘ సేవకుడైనా కూడా ఏం చెప్తున్నాడు తెలుసా? ఇవే చెబుతాడు. కారణం అసలు మందిరం అంటే ఏంటో వాళ్లకు అర్థం కాలేదు. మందిరం అంటే ఏంటో అర్థం కాలేదు. కాబట్టి అర్థం కానివాడు పలికే పదాలు అన్నీ అనార్థంగానే ఉంటాయి. కాబట్టి ప్రియులారా, మనం ఈ యొక్క సందర్భములో మనం ఆలోచన చేద్దాం. ఈ మందిరం అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభించబడింది? మందిరం అన్నది ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభించబడినదో మనం ఒకసారి గ్రంథాన్ని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము, ఇతడు షిలోహు నందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడచి అచ్చటికి పోవుచుండెను. ఎవరు? హన్నా, పెనీనా. వీరు ఏం చేస్తున్నారో తెలుసా? వేటేటా షిలోహు మందిరానికి వెళుతున్నారు. ఎక్కడ? ప్రతి సంవత్సరం కూడా వీళ్ళిద్దరు భార్యాభర్తలు, వీళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా షిలోహు మందిరానికి వెళుతున్నారు. ఏం చేస్తున్నారు? షిలోహు మందిరానికి. షిలోహు ఎక్కడ మందిరం ఉంది? ఈరోజు మనం ఆలోచిస్తే చాలామంది భక్తులు ఒకవేళ హరిహర అనుకున్నారనుకో హరిహరకు వెళతారు, లేదా తిరుపతి అనుకున్నారనుకో తిరుపతికి వెళతారు, లేదా శబరిమల అనుకున్నారనుకో శబరిమలకి వెళ్తారు, లేకపోతే గుణదల మేరీమాత అనుకున్నారనుకో అంటే క్రైస్తవులు ఉన్నారు. ముస్లింలు అయితే మనం ఆలోచిస్తే వాళ్ళు ఏం చేస్తారు? మక్కా పట్టణమును సందర్శిస్తారు, మక్కాకు వెళతారు. సిక్కులు, జైనులైతే వాళ్ళు ఒక్కబరే జైను సమాధిని చూసి వస్తారు. నపుంసకులైతే ఎక్కడికి వెళ్తారు? నపుంసకులైతే వెళ్ళే ప్రదేశం ఒకటి ఉంది. ఉలిగా. ఆ ఊరి పేరు ఏం పేరు తెలుసా? ఉలిగా అనేటువంటి ఒక పట్టణాన్ని సందర్శిస్తారు. ఎందుకో తెలుసా? ఈరోజు మనం ఆలోచిస్తే, ఈరోజు మనము భక్తులు, చాలామంది భక్తులను మనం గమనిస్తే భక్తులైన వారు వారి ప్రదేశాలకు, వారి మందిరాలు ఉన్న దగ్గరికి వెళ్ళి సందర్శించుకొని మళ్ళీ వస్తారు. అయితే ఈ సందర్శిస్తున్నారు కదా వీరందరూ కూడా, ఇప్పుడు మనం ఆలోచిస్తే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనేది కదా. దేవుడు ఒకనాటి కాలంలో దేవుడంటే భయపడిన వారికి, మందిరములో చేర్చబడిన వారికి, ఎక్కడికి? మందిరంలోనికి వచ్చినటువంటి వారికి మందిరముతో సంబంధం కలిగి ఉండాలి అంటున్నాడు. ఎక్కడ? మందిరముతో సంబంధం కలిగి ఉండాలి. మందిరంతో. అందుకే ఈ ఇరువురు భార్య భర్తలు ఇరువురు కూడా ఎక్కడ మందిరం ఉంటే అక్కడికి వెళ్ళేవారు. వెళ్ళమని దేవుడే చెప్పాడు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 5వ వచనం.
ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 5వ వచనం. దేవుడైన యెహోవా ఈ మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదికి అక్కడికి యాత్రలు చేయాలి. ఎక్కడుంది? ఒకనాటి కాలంలో మందిరం అన్నది ఒక చోటు ఉండేది కాదు. ఒకనాటి కాలంలో మందిరం ఒక చోటు ఉండేది కాదు. మందిరం ఎలా ఉండేది? ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నారు. ఎక్కడున్నారు? అరణ్య ప్రయాణంలో ఉన్నారు. అరణ్య ప్రయాణంలో ఉంటే ఏం చేసేవాళ్ళు తెలుసా? ఇశ్రాయేలీలు ఎక్కడైతే ఉన్నారో అక్కడే గుడారం వేసేవాళ్ళు, అక్కడే మందిరం తయారు చేసేవాళ్ళు. మందిరం తయారు చేసేవాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు అనుకో, అక్కడ నుంచి వెళ్ళిపోతే మందిరాన్ని తీసుకొని మళ్ళీ వేరే చోటుకు వెళ్ళేవాళ్ళు. అయితే ఇశ్రాయేలీలైన వారు ఏం చేయాలి తెలుసా? ఎక్కడైతే మందిరం ఉందో ఆ మందిరాన్ని వెతికి కనుక్కోవాలి. ఏం చేయాలి? వెతికి కనుక్కోవాలి. వెతికి కనుక్కొని అక్కడికి యాత్రలు చేయాలి. అక్కడికి యాత్ర. ఎక్కడికి? మందిరము ఎక్కడైతే ఉంటుందో, మందిరము ఎక్కడైతే ఉంటుందో అక్కడికి యాత్ర చేయాలి. అక్కడికి మీరు ఏం చేయాలంటున్నాడు? అక్కడికి మందిరము ఎక్కడుందో అక్కడ కనుక్కొని మీరు ఏం చేయాలి తెలుసా? యాత్రలు చేయవలెను. షిలోహు మందిరం ఎక్కడుంది? చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరుచుకుని తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. షిలోహులో ఏముందో తెలుసా? షిలోహులో ఏముంది? ప్రత్యక్షపు గుడారం ఉంది. ఈ ప్రత్యక్షపు గుడారమే దేవుని యొక్క మందిరం. షిలోహుకు ఏటేటా ఎవరు వెళ్తున్నారు? ఏటేటా హన్నా యొక్క భర్త, హన్నా యొక్క భర్త, ఇరువురు భార్యాభర్తలు ఇరువురు కూడా సంవత్సరానికి, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇశ్రాయేలీలైన వారు సంవత్సరానికి ఒకసారి ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఎక్కడికి వెళ్ళాలి? షిలోహు మందిరానికి వెళ్ళాలి. సంవత్సరానికి ఒక్కసారి బలులు అర్పించడానికి వెళ్ళాలి. బలులు అర్పించడానికి ఎవరు వెళ్ళారు తెలుసా? భార్య భర్తలు, వీరు కుటుంబ సమేతంగా వెళ్ళారు. భార్య భర్తలు ఇరువురు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? షిలోహు మందిరానికి వెళ్ళారు. షిలోహు అనేది ఒక ప్రదేశం, ఒక ప్రాంతం. షిలోహు అనే ప్రాంతంలో ఇశ్రాయేల్ ఏం చేసిందో తెలుసా? గుడారం వేశారు. ఏ గుడారం అది? ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్షపు గుడారం అంటే అది ప్రత్యక్షంగా ఉండాలి ఆ గుడారం. ఇది ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్షపు గుడారము వేశారు. ఆ ప్రత్యక్షపు గుడారం కనుక్కున్నాడు ఎవరో తెలుసా? హన్నా గారి భర్త కనుక్కున్నాడు. ఎక్కడుంది ప్రత్యక్షపు గుడారం ఎక్కడుందంటే, ఓహో పలానా షిలోహులో ఉన్నది, షిలోహులో ఉన్నదని చెప్పి ఆ విషయం తెలిసేసరికి వెంటనే ఏమైపోయారు వీళ్ళు? షిలోహు ప్రదేశానికి యాత్రలు చేశారు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? మీరు నా మందిరం ఎక్కడుందో అక్కడికి మీరు ఏం చేయాలి? అది కనుక్కొని అక్కడికి మీరు యాత్రలు చేయాలి. అక్కడికి మీరు యాత్రలు చేయాలి అని చెప్పాడు. యాత్రలు చేయాలని చెప్పాడు కాబట్టి ఇశ్రాయేలీలైన వారందరూ కూడా యాత్రలు చేసేవారు. యాత్రలు చేస్తూనే ఉన్నారు. యాత్రలు చేస్తున్నారు. యాత్రలు చేసి ఎక్కడికి చేరుకున్నారు వీరు? యాత్ర చేసి ఎక్కడికి చేరుకున్నారు వీరు? షిలోహు మందిరానికి చేరుకున్నారు. ఈ షిలోహు మందిరానికి యాత్ర చేసి వీరు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆలోచించారా? ఎప్పుడైనా మందిరానికి వెళ్ళారనుకో, మందిరానికి వెళితే ఏం చేస్తారు? మందిరానికి వెళితే ఒక వ్యక్తి మందిరానికి వెళితే ఏం చేస్తాడు? మందిరానికి వెళితే ఆలోచించారా? ఇశ్రాయేల్ నమ్మకం ఏంటో తెలుసా? ఈ దేవుని మందిరంలో దేవునికి మొరపెడితే దేవుడు ఖచ్చితంగా మా ప్రార్థన వింటాడు, ఖచ్చితంగా మా ప్రార్థనకు జవాబిస్తాడు, ఖచ్చితంగా మా సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాడు అనేటువంటి ఒక ప్రగాఢమైన విశ్వాసం కలిగిన వారే ఇశ్రాయేలీలు. అయితే అలాంటి ఒక సమస్యతో వీళ్ళైతే వెళ్ళారు, కానీ ఏటేటి వెళ్తున్నారు, కానీ వీళ్ళలో మాత్రం ఒక సమస్య ఉంది. ఏంటది? పిల్లలు లేరు. ఎవరికి పిల్లలు లేరు? హన్నా గారికి పిల్లలు లేరు. పిల్లలు లేని సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఆమె వెంటనే ఏం చేస్తుంది తెలుసా? కన్నీళ్లు ఇడుస్తూ ప్రార్థిస్తుంది.
కన్నీళ్లు ఇడుస్తూ ప్రార్థిస్తుంది. కానీ కన్నీళ్లు ఇడుస్తూ ప్రార్థిస్తున్నప్పుడు ఆ మందిరంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ మందిరంలో ఒక యాజకుడు ఉన్నాడు. అతని పేరే ఏలి. ఏలి అనే ఒక యాజకుడు ఉన్నాడు. ఒక స్త్రీ వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన చేస్తుంది అంటే ఆమె అందరికి వినిపించేటట్లుగా ప్రార్థన చేయదు. అందరికీ వినిపించేటట్టుగా ప్రార్థన చేయదు. ఈవెన్ ఇతనికి కూడా వినిపించడం లేదు. వినిపించకపోయేసరికి ఇతను ఏమంటున్నాడు చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకై ఉండెను గనుక ఏలి ఆమె ఏమనుకున్నాడు తెలుసా? మత్తురాలై ఉన్నదనుకొని. నువ్వు ఎంతవరకు తాగుబోతులదై ఉంటావమ్మా? ద్రాక్షరసం నీ మందులు గిందులు అన్నీ మానేసిరా నువ్వు మందిరానికి. ఏమంటాడు దైవజనుడు? ఆమె మొరపెట్టుకుంటున్నది ఒకటి. ఏమని మొరపెట్టుకుంటుంది? దేవా నాకు సంతానం లేదు దేవా, నేను నిన్ను నమ్మినా ఎంత నమ్మినా ఏం ప్రయోజనం ఉంది దేవా. అయితే ఈమె ఇంత గొప్పగా దేవుని నమ్మింది కానీ దేవుడు ఈమెకు గర్భఫలాన్ని ఇవ్వలేదని చెప్పి నిత్యం నన్ను నిందిస్తున్నారు దేవా. ఎలాగైనా నాకు గర్భఫలం ఇవ్వు నాయనా అని చెప్పి ఈమె దేవుడితో గోజాడుతుంటే ఈయన చూస్తున్నాడు. మందిరంలో ఒక యాజకుడుగా పనిచేస్తున్నటువంటి ఇతను ఏమంటున్నాడు తెలుసా? ఎంతవరకు నువ్వు మత్తురాలవయ్యుందు అంటున్నాడు. ఎంతవరకు మత్తురాలవయ్యుందు అని చెప్పేసరికి ఈమె ఒకేసారి హవాక్కైపోయింది. ఏంటి? ఒక దైవజనుడికి దేవుని మందిరంలో భక్తులు ఎవరు, తాగుబోతులు ఎవరు తెలీదా? ఒక దైవజనుడికి దేవుని యందు విశ్వాసం కలిగి ప్రార్థించేవారెవరు, ఆలోచించారా? తాగి మత్తులో మాట్లాడేవారు ఎవరో తెలీదా అనుకుని ఏమంటుంది చూడండి. 16వ వచనం. దైవజనుడా నీ సేవకురాలనైన నన్ను ఏమనుకుంటున్నావు? దైవజనుడా నన్ను ఏమనుకుంటున్నావు? నువ్వు పనికి మాలిందని అనుకున్నావా? పనికి మాలిందని అనుకున్నావా? ఇక్కడికి వచ్చింది నేను పనికి మాలిందాన్ని కాదు. మన తెలుగు బైబిల్లో ఏమిటో తెలుసా? మన తెలుగు బైబిల్లో అయితే పనికి మాలినది అని ఉంటుంది. మన తెలుగు బైబిల్లో అయితే కనుక మత్తురాలవై ఎందుకున్నావు, నీ మత్తును విడిచిపెట్టి నువ్వు రానుంటుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుంది తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లో డెవిల్ అని ఉంటుంది. డెవిల్ అంటే దయ్యము. అమ్మా నువ్వు ఎందుకు దయ్యములా వచ్చావు దేవుని మందిరానికి అని చెప్పి దేవుని యాజకుడు తిడుతున్నాడు. తిడితే ఏమంటుంది? దైవజనుడా నేను పనికి మాలిన దానిని కాను, నేను పనికి మాలిన దానిగా నువ్వు ఎంచవద్దు. నేను దేవునికి ప్రార్థన చేస్తున్నానే తప్ప నేను ఏదో ద్రాక్షరసముతో మత్తురాలై ఉండి ఏదో నేను మనసులో ఏమని అనుకోవడం లేదు. నేను ద్రాక్షరసముతో మత్తురాలని కాలేదు. నా బాధలు దేవుడికి చెప్పుకుంటున్నాను అన్నాడు. అంటే ఇక్కడ మనం గమనిస్తే పిల్లరా, ఒక యాజకుడే కానీ మందిరములో ఒక విశ్వాసి జీవితములో ఏది కొరతగా ఉందో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎవరు? ఇప్పుడు ఏటేటా సంవత్సరం ఎక్కడికి వస్తున్నారు? సంవత్సరం ఎక్కడికి వస్తున్నారు? శిలోహు మందిరానికే వస్తున్నారు. సంవత్సరం శిలోహు మందిరానికి వస్తున్నారు. అంటే సంవత్సరం శిలోహు మందిరానికి వస్తున్నారంటే ఇప్పుడు ఆ యొక్క కుటుంబపు యొక్క పరిస్థితి దైవజనుడికి తెలుసా తెలీదా? తెలుసుకోకూడదా? ఇప్పుడు మీరందరూ ప్రతి వారం ఇక్కడికి వస్తారు, అమ్మ ప్రార్థనకు వస్తారు, సహవాసంలో ఉంటారు. ఇప్పుడు మీ కుటుంబంలో ఎవరి కుటుంబంలో ఏ సమస్య ఉందో నాకు తెలుసా తెలీదా? తెలుసా? మీరు ఒకవేళ తెలియదు అనుకున్నా కూడా నాకు తెలిసి ఉంటుంది. ఏది? మీరు తెలియదు అని అనుకున్నా కూడా నాకు మీకంటే ముందుగా నాకే తెలుస్తుంది. కారణం అంతే. ఒక దైవజనుడు ఎవరు తెలుసా? శిలోహు మందిరములో ఒక దైవజనుడు ఉన్నాడు. అతని పేరే ఏలి గారికి ఏం తెలియదో తెలుసా? తన మందిరానికి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఒక భక్తురాలికి పిల్లలు లేరు కదా, ఆమె బాధతో దేవుణ్ణి అడుక్కుంటుంది కదా అనే విషయం అతను ఏం చేశాడో తెలుసా? ఆలోచించలేకపోయాడు, గమనించలేకపోయాడు, తెలుసుకోలేకపోయాడు. ఈరోజు కూడా సంఘాల్లో కూడా అంతే ఉందండి. ఈరోజు కూడా సంఘాల్లో అంతే ఉంది. సంఘాల్లో కొరత ఏముంది ఆలోచించారా? సంఘాలలో ఈ రోజున మందిరాలలో
కొరత ఏముందో తెలుసా? ఒకరంటే ఒకరికి ప్రేమ లేదు. ప్రేమ ఉందా చెప్పండి? ఒకరంటే ఒకరికి ప్రేమ ఉందా? ఒకరంటే ఒకరు ప్రేమించుకుంటున్నారా? సహోదర ప్రేమ ఉందా? ప్రేమతో పలకరించే పలకరింపులు ఉన్నాయా? చెప్పండి. ప్రేమగా మాట్లాడేవారు ఉన్నారా? ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరికి నచ్చినట్టుగా వారు ఉంటున్నారు. మందిరంలో కొరతలు ఉన్నాయి. ఏమంటే బండ్లు గడిగే కర్ర లేదు, కసు ఊడ్చే పొరక లేదు, కింద వేసుకునే బరక లేదు. కాదు, అసలు నువ్వే సరిగ్గా లేవు. నీ జీవితమే సరిగ్గా లేదు, నీ భక్తే సరిగ్గా లేదు, నీ బ్రతుకే సరిగ్గా లేదు. అసలు నువ్వే దేవుడికి నచ్చని విధంగా ఉన్నావు. నువ్వు దేవుడికి నచ్చని విధంగా ఉంటే ఇంకేంటి కొరత చెప్పండి? ఏంటి కొరత? జీవము గల దేవుని మందిరములో కొరతలున్నాయి. ప్రేమ అనే కొరత ఉంది, క్షమ అనే కొరత ఉంది, దయ అనే కొరత ఉంది, జాలి అనే కొరత ఉంది, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అనే కొరత ఉంది. ఉందా లేదా? ఇన్ని కొరతలు ఉన్నాయి. కారణం? ఇన్ని కొరతలు ఎందుకున్నాయి? ఇన్ని కొరతలు ఉండటానికి కారణం ఏంటి? నువ్వు సరిగ్గా దేవుని మాట వినడం లేదు. నువ్వు దేవుని వాక్యాన్ని ఆలోచించడం లేదు. నువ్వు సరిగ్గా దేవుని మనస్సు తెలీదు. అందుకే పౌలు గారు ఏమంటున్నారో చూడండి ఒకసారి. పౌలు గారు ఒక చక్కటి విషయాన్ని చెప్తారు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘమా? ఏ సంఘమా? కొరింథీ సంఘమా, నేను మీతో ఎలా మాట్లాడలేకపోతున్నా తెలుసా? ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మాట్లాడలేక. ఎందుకు? ఆత్మ సంబంధులతో మాట్లాడినట్లు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఇజ్ రీజన్, కారణం. ఆత్మ సంబంధులతో మాట్లాడినట్లు మాట్లాడలేకపోతున్నాడు అంటే కారణం ఏంటి తెలుసా? వాడు అస్సలు, మీరు ఆలోచించారా, వాడు మందిరానికి వస్తాడే తప్ప వాడు ఆత్మ సంబంధిగా లేడు. దేవుని ప్రార్థనకు వస్తాడు, దేవుని మాటలు వింటాడు, కానీ దేవుని మాటల ప్రకారంగా నడవడు, ఆత్మానుసారంగా జీవించాడు. ఆత్మ సంబంధమైన ఆలోచనలతో ఉండడు, ఎప్పుడు శరీర సంబంధమైన ఆలోచనలే, ఎప్పుడు శరీరానుసారమైన ఆలోచనలే. అందుకే శరీర సంబంధులైనటువంటి నేను మీతో ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకు మాట్లాడలేకపోతున్నాను తెలుసా? వీరు సంఘములు, మీరు ఆలోచించారా? సంఘములు శరీర సంబంధులు ఉన్నారు. సంఘంలో ఎవరున్నారు? శరీర సంబంధులు ఉన్నారు. అందరు ఆత్మ సంబంధులు లేరు. అందరూ మనం ఏమనుకుంటాం తెలుసా? మందిరానికి వచ్చినటువంటి వారందరూ, సంఘానికి వచ్చినటువంటి వారందరూ, సహవాసములో ఉన్న వారందరూ ఆత్మ సంబంధులు అనుకుంటే పొరపాటు. సహవాసములో ఉన్నవారు ఒకనాటి కాలంలో కొరింథీ సంఘ సహవాసములో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మీలో జారత్వం ఉన్నదనే పుకారు ఉంది. ఒక పుకారు కలదు. వదంతి అంటే పుకారులు మన భాషలో. వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను, ఎక్కడరా? పౌలు గారు అంటున్నారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాసి చెప్తున్నాడు. ఏం తెలుసా? మీలో జారత్వము కలదనే వదంతి ఉంది, ఒక పుకారు ఉంది. అయితే ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పమంటారా? మీలో ఒకడు సొంత తల్లితోనే సంబంధం కలిగి ఉన్నాడు. ఎవరితో? సొంత తల్లినే ఉంచుకున్నాడు, సొంత తల్లితోనే సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఎక్కడా?
సంఘంలో ఉంటాడు, సభ్యుడిగా ఉంటాడు, ప్రార్థన చేస్తాడు, పాట పాడుతాడు, వాక్యం వింటాడు, వాక్యం చదువుతాడు. ఆయన చేసేదేంటి? ఒకనాటి కొరంతి సంఘంలో ఉన్న కొరతలు చెబుతున్నాడు పౌలు గారు. ఏంటి తెలుసా కొరత? నువ్వు దేవుడి దగ్గరకు వచ్చావు కానీ దేవుని మాట ప్రకారంగా బ్రతకలేకపోతున్నావు. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చావు కానీ దేవుని వాక్యానుసారంగా జీవించలేకపోతున్నావు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు కానీ నువ్వు దేవునికి విధేయుడు కాలేక, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. అట్టి జారత్వము అన్యజనుల్లో కూడా జరగదురా నాయన. అన్యజనుడు అంటే ఎవరు? దేవుణ్ణి ఎరగనివాడు. దేవుని ఎరగనివాడు మాతృమూర్తి. అమ్మ అంటే అమ్మను దేవతతో సమానంగా. శ్రీమూర్తిని ఆలోచించారా? అన్యజనులు దేవుని ఎరగని వారు ఏం చేయాలి తెలుసా? శ్రీమూర్తి ఒక దేవత. శ్రీమూర్తిని ఏమంటారు తెలుసా? శ్రీమూర్తిని ఏమంటారు? ఆది పరాశక్తి. ఎవరంటారు? దేవుని ఎరగని వారు. ఇలాంటిది ఏం తెలుసా? తండ్రి భార్యను ఉంచుకోవడం అనేటువంటి ఈ క్రియ, ఈ కార్యక్రమం అన్నది అన్యజనులలో కూడా జరగదు. మొదటి కొరత ఏముంది తెలుసా? మీరు ఆలోచించారా? కొరంతి సంఘమంతా ఉన్నది కానీ సంఘములో ఉన్న సభ్యులందరూ కూడా ఆత్మ సంబంధులుగా లేరు. కొంతమంది ఎలా ఉన్నారు? వ్యభిచారులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? వ్యభిచారులుగా, తల్లితో పోయేవారుగా. ఎవరితో? మీరు ఆలోచించారా? ఏ తల్లి గర్భవాసం నుండి బయటకు వచ్చాడో అదే తల్లి యొక్క స్థానాన్ని మాతృమూర్తి స్థానాన్ని కోరుకునేటువంటి దౌర్భాగ్యులు ఒకనాటి కాలంలో ఎవరున్నారు తెలుసా? కొరంతి సంఘములో ఉన్నారు. కొరంతి సంఘానికి చెబుతున్నాడు, ఇదిగో మీరంతా సంఘానికి వస్తున్నారు కదా, మీరంతా కూడుకుంటున్నారు కదా, మీరంతా ప్రార్థన చేసుకుంటున్నారు కదా, అయితే మీరు ఎలా ఉన్నారు తెలుసా? మీలో కూడి వస్తున్నారు. కూడి వస్తున్నటువంటి మీరందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ప్రార్థనకు వస్తున్నారు కానీ వ్యభిచారాన్ని మానలేదు. సంఘమును విమర్శించారా? సంఘములో ఒకవైపు ఈ విధంగా ఉంటే మరోవైపు చూడండి, మరోవైపు ఏ విధంగా ఉన్నారో మనం ఒకసారి చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెనని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండాలి. సంఘంలో ఏమున్నాయి తెలుసా? సంఘంలో ఏమున్నాయి? కక్షలు. ఏమున్నాయి? కక్షలు. మీలో కక్షలు లేకంటే ఎక్కడున్నాయి కక్షలన్నీ? కక్షలు ఎక్కడికి వచ్చాయి తెలుసా? కక్ష ఎక్కడ ఉండాలి? కక్షలు, కార్పణ్యాలు, పగలు, ప్రతీకారాలు ఎక్కడ ఉండాలి తెలుసా? లోకంలో ఉండాల్సినవి. ఎక్కడికి వచ్చాయి? సంఘములోనికి వచ్చాయి. మీలో కక్షలు కలవని, మీలో కక్షలున్నాయని నాకు తెలిసింది. ఎవరు తెలుసా? క్లోయో ఇంటి వారి వలన నాకు తెలిసి వచ్చింది. మీలో కక్షలు కలవు. ఏమండి సంఘం అంటే ఉండండి, ఒక్కడంటే ఒక్కనికి పడదు. ఒకవైపు ఏమో సంఘం ఏమని తెలుసా? ఒకవైపు ఏమో వ్యభిచారులు ఉన్నారు, మరోవైపేమో కక్షలు. నీదంటే నీది, నాదంటే నాది, నీది నడాలి, నీది జరగాలి, నాది జరగాలి. ఏంటి తెలుసా? కక్షలున్నాయి. మరోవైపు ఏమన్నా చూడండి ఒకసారి, 8వ అధ్యాయం కొరింథీ పత్రిక 1వ వచనం. విగ్రహములకు బలి అర్పించిన వాటి విషయము మనం అందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానం ఉప్పొంగ చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలగచేయును. ఒకడు తనకేమైనా తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమియో తెలుసుకొనని వాడు కాడు. ఏమంటున్నాడు? ఇదే చెప్తున్నాడు. ఇంకో సమస్య ఏమో తెలుసా? విగ్రహాలు. ముందు చేరుకున్నాము కొద్దిగా.
ఏమన్నా తెలుసా? విగ్రహాలు. దేది విగ్రహాలు, విగ్రహము, విగ్రహారాధన, విగ్రహాలకు అర్పించింది. ఏమంటే తెలుసా? ఒకటి తినాలి, ఇంకొకటి తినకూడదు, ఒకటి తినాలి, ఒకటి తినకూడదు, ఒకటి తినాలి, ఒకటి తినకూడదు, తినాలా వద్దా, తినాలా వద్దా, తినాలా వద్దా. అనేకమైన సమస్యలు, కొరతలున్నాయి. ఎక్కడున్నాయి తెలుసా? కొరంతి సంఘములో. ఇది ఇక్కడివైపు అయితే ఒకవైపేమో తల్లిని ఉంచుకున్నవాడు ఉన్నాడు, మరోవైపేమో కక్షలు కలిగిన వారు ఉన్నారు, మరోవైపేమో విగ్రహారాధన చేసేవారు ఉన్నారు. విగ్రహారాధనకి చేసింది తినాలా వద్దా, తినాలా వద్దా, తినాలా వద్దా అనేవారు ఉన్నారు. మరోవైపు ఎలా ఉన్నారు తెలుసా? చూడండి ఒకసారి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ వచనం. మొదటి అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని. సంఘంలో ఏమన్నా తెలుసా? గ్రూపిజం. ఏమన్నాయి? గ్రూపిజం. నేను పౌలు వాడను. పౌలుకేం తెలుసు? నేను అపోల్లో వాడను. ఇంకొకటి అంటున్నాడు, నేను మధ్యలో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా నేను కేఫా వాడను, ఎందుకంటే కేఫా మొదటోడు, నేను కేఫా వాడని అంటున్నాడు. ఇంకొకటి ఏమంటాడు? పౌలు వద్దు, అపోల్లో వద్దు, కేఫా వద్దు, ఎవడది నేను క్రీస్తు వాడని అంటున్నాడు. ఏమన్నా తెలుసా? ఏమన్నా అన్నీ కూడా గ్రూపిజం అంటే ఎవరిని అభిమానిస్తారో తెలుసా? క్రీస్తును పక్కన పెట్టారు, వాక్యాన్ని పక్కన పెట్టారు. ఎవరిని అభిమానిస్తున్నారు? నేను చిరంజీవి పార్టీ, నీవెవరు? బాలకృష్ణ పార్టీ, నీవెవరు? నాగార్జున, నువ్వెవరు? పవన్ కళ్యాణ్, నీవెవరు పార్టీ? పౌలు అభిమాని. నీవెవరు? కేఫా అభిమాని. నీవెవరు? అపోల్లో అభిమాని. నీవెవరు? ఎవరు వద్దప్ప? యేసు ప్రభువు అభిమాని. నన్ను ఎక్కడున్నాయి ఈ సమస్యలను? ఎక్కడున్నాయి? కొరంతి సంఘములో ఉన్నవి. సంఘములో ఉన్న కొరతలేటు తెలుసా? ఐక్యత లేదు. సంఘం ఏం లేదు? కొరంతి సంఘంలో ఐక్యత లేదు. అందరూ కలిసి ముందుకు సాగాలన్న సఖ్యత లేదు. ఒక వ్యక్తి తప్పు చేస్తే తప్పు చేసిన వ్యక్తిని ఖండించి గద్దించి బుద్ధి చెప్పాలనే ఆలోచన కూడా లేదు. అంటే ఈరోజు మనం ఆలోచిస్తే పిల్లరా, సంఘం అన్నది అభివృద్ధి చెందకపోవడానికి కారణాలు ఇవే. ఈరోజు సంఘాలు అనేవి అభివృద్ధి చెందకపోవడానికి కారణం, ఆత్మీయతలు ఎదగకపోవడానికి కారణం. ఈరోజు మనం ఆలోచిస్తే సంఘాన్ని వడ్డీ వ్యాపారం చేసే బ్యాంక్గా తయారు చేశారు. ఎలా తయారు చేశారు? వడ్డీ వ్యాపారం చేసి ఒక బ్యాంక్గా తయారు చేశారు. బ్యాంకులోనన్నా పావులో 80 పైసలు వడ్డీ ఉంటుంది, మన వద్ద 3 రూపాయలు ఉంటుంది. బ్యాంకే నయం మనకంటే. ఈ సంఘాన్ని ఎలా చేసిందో తెలుసా? పాడు చేశారు. సంఘాన్ని సర్వనాశనం చేశారు. ఒకనాటి కాలంలో ఆలోచించారా? ఇప్పుడు ఇది దృష్టిలో పెట్టుకోండి, ఇది మనసులో పెట్టుకోండి. ఈ సంఘములో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఇన్ని సమస్యలు మీరు మనసులో పెట్టుకున్నారు. ఈ సమస్యలన్నీ కూడా ఎక్కడున్నాయో తెలుసా? షిలోహు మందిరములో కూడా ఉన్నాయి. ఎక్కడున్నాయి? మందిరములో కూడా, పాత నిబంధనలో ఉన్న మందిరములో కూడా ఏ సమస్యలు ఉన్నాయో తెలుసా? ఇదే సమస్యలు ఉన్నాయి. ఈరోజు సంఘములో ఏ సమస్యలు ఉన్నాయో ఒకనాటి కాలంలో సంఘములో కూడా అదే సమస్యలు ఉన్నాయి. ఏంటో ఆ సమస్యలను మనం ఒకసారి మన గ్రంథాన్ని చూద్దాం. ఒకసారి సమూయేలు గ్రంథాన్ని మనం చూద్దాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టుకుంటున్నట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. ఏమంటాడు తెలుసా?
మీలో వేస్ట్గా పనికి రాకుండా ఏం చేస్తుంది తెలుసా? అగ్ని రాజబెడుతున్నాడు. బలిపీఠం మీద ఇష్టానుసారంగా అని పనికి రాకుండా అగ్ని రాజబెడుతున్నాడు. అందుకే నా మందిరపు వాక్యంలను నేను ఏం చేయాలి తెలుసా? మీలో మూసివేసేవాడు ఎవడైనా ఒకటి ఉంటే మేలు. ఎందుకు? దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? మందిరపు వాక్యంలు తెరవాలని దేవుడు ఒకప్పుడు కోరుకున్న దేవుడు ఇప్పుడు ఏమన్నా తెలుసా? ఆ మందిరపు వాక్యంలను మూసేస్తే బాగుంటుంది అంటున్నాడు. ఎందుకు? ఆ మందిరపు వాక్యంలు ఎందుకు మూసేయాలనుకుంటున్నాడు? వాళ్ళు ఏం చేస్తారు చూడండి. మలాకి గ్రంథం 1:8 చూడండి. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడలా ఏం చేస్తున్నా తెలుసా? గుడ్డి దానిని, కుంటి దానిని తీసుకొని వచ్చి ఎవరికి బలి అర్పిస్తున్నారు? ఎవరు బలి అర్పిస్తున్నారు? దేవునికి బలి అర్పించాలి. బలిపీఠం మీద పెట్టి బలి అర్పించాలి. బలిపీఠం మీద బలి అర్పించాలంటే ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? అసలు దాంట్లో ఒక్కటి కూడా లోపము లేనిదై ఉండాలి. లోపము లేని దానినే అర్పించాలి. కానీ వీరేం చేస్తున్నారు? ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు తెలుసా? కుంటి దానిని, గుడ్డి దానిని తీసుకొని వచ్చి బలి అర్పించిన ఎడలా అది పాపం కాదా? అట్టి వాటిని మీ అధికారికి నీవు ఇచ్చిన ఎడలా అతడు నీకు దయ చూపుతానా? మన అధికారి ఉన్నాడు అనుకో, అధికారికి మనం పళ్ళు తీసుకున్నాం, పళ్ళు తీసుకున్నాం. ఆ పళ్ళు నిండా పురుగులు ఉన్నాయి. దేనిండా? పళ్ళు నిండా పురుగులు ఉన్నాయి. పురుగులున్న పళ్ళను అధికారి తీసుకుంటాడా? చెప్పండి. ఎందుకు తీసుకోడు? అధికారి ఎందుకు తీసుకోడు? రేయ్, నేను అడిగానా? పళ్ళు ఇవ్వమని నేను అడిగానా? అడగలేస్తారు. అడగకపోయినా ఎందుకు ఈ పనికిరాని పళ్ళు తీసుకొచ్చావు? గెట్ అవుట్ అంటాడు. దయ చూపిస్తాడు, చూపించాడు. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? అధికారే దయ చూపకపోతే దేవుడు ఎలాంటి తెలుసా? సర్వాధికారి. దేవుడు ఎవరు? సర్వ అధికారాలు కలిగిన వాడు. సర్వాధికారి దగ్గరకు ఏం తీసుకెళ్తున్నారు తెలుసా? ఏం తీసుకొని వెళుతున్నారు వీళ్ళు? కుంటి దానిని, గుడ్డి దానిని, పనికిరాని దాన్ని తీసుకొని వచ్చి ఏం చేస్తారు తెలుసా? అర్పిస్తున్నారు. బలిపీఠం మీద పెట్టి అర్పిస్తున్నారు. అంటే బలిపీఠం అన్నది ఏమైపోయింది తెలుసా? కలుషితమైపోయింది. దేవుని మందిరాన్ని కలుషితం చేస్తున్నారు. అందుకే నా మందిరపు వాక్యంలను మూయివాడొకడు మీలో ఉంటే మేలు. దేవుడు మందిరపు వాక్యంలను తెరుచుకోవాలనుకోవడం లేదు. దేవుడు ఏమనుకోవడం తెలుసా? మందిరపు వాక్యంలను మూయాలి. అంతెందుకు, మందిరపు వాక్యంలు మూయటం మాత్రమే కాదు, ఆ మందిరాన్ని దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి ఒకసారి. 78వ కీర్తన 60వ వచనం. షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టాడు. ఏం చేస్తున్నాడట? మందిరాన్ని దేవుడు విడిచాడు. పాత నిబంధనలో ఉన్న మందిరాన్ని దేవుడు విడిచాడు. ఎందుకు విడిచాడు? దేవుడు మందిరాన్ని విడటానికి కారణం ఏంటి? దేవుడు మందిరాన్ని ఎందుకు విడిచిపెట్టాడు? ఆ మందిరము దేవుడికి నచ్చలేదు. మందిరము దేవుడికి ఇష్టమైన పనులు చేయటం లేదు. మందిరములో దేవునికి నచ్చనివి జరుగుతున్నాయి. మందిరంలో ఏం జరుగుతున్నాయి? ఆ మందిరాన్ని విడిచిపెట్టడానికి కారణం ఏంటి? ఎందుకు విడిచిపెట్టాడు? కుంటి వాటిని, గుడ్డి వాటిని ఏం చేస్తారు తెలుసా? బలిగా అర్పించారు. కుంటి వాటిని, గుడ్డి వాటిని బలిగా అర్పించారు. అర్పించడం మాత్రమే కాకుండా అక్కడ కూడా ఏం జరిగిందో తెలుసా? కుంటి వాటిని, గుడ్డి వాటిని బలి అర్పించారు. అర్పిస్తే దేవుడు బాధపడ్డాడు. దేవుడు ఏం చేశాడు? బాధపడ్డాడు. దేవుడు బాధపడి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఇంకేం జరిగాయో మందిరంలో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం.
ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై దుర్మార్గులయుండి జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా, ఎవడైనను బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకునికి వారు 3 ముండ్లగల కొంకిని తీసుకొచ్చి బొలుసులతో కానీ తపేలలో కానీ గూనెలో కానీ కుండలో కానీ అది గుచ్చినప్పుడు కొంకి చేత బయటకు వచ్చినదంతయో యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహుకు వచ్చి ఇశ్రాయేలులందరికీ వీరిలాగు చేయుచుండిరి. ఏం చేస్తున్నారు వీరు? ఏం చేస్తున్నారు తెలుసా? పనికిరాని పనులు చేస్తున్నారు. ఏం చేస్తారు తెలుసా? ఉడుకుతుంది, ఇంకా ఉడుకుతుంది. ఉడకంది ఏం చేస్తారు తెలుసా? ముళ్ళు కట్టి పెట్టి బయటికి లాక్కొని బయటికి తినేవాళ్ళుగా వీళ్ళు ఉన్నారు. అంటే దేవుని మందిరం ఎలా ఉన్నారు తెలుసా? ఈ తిండిపోతులుగా ఉన్నారు వీళ్ళంతా. తిండిపోతులుగా మాత్రమే కాదు, ఇంకెలా ఉన్నారు చూడండి ఒకసారి. ఇంకెలా ఉన్నారు చూడు ఒకసారి. మన గ్రంథాన్ని చూస్తే మందిరం దగ్గరకు పని చేయడానికి వచ్చినటువంటి స్త్రీల ఎడల కూడా వీళ్ళు ఎలా ప్రవర్తించారు చూడండి ఒకసారి. ఏలి బహువృద్ధుడాయను, ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలను శయనించుటయో. ఎక్కడ తెలుసా? ఎక్కడ? దేవుని మందిరం దగ్గర వ్యభిచారం జరుగుతుంది. ఏం జరుగుతుంది? వ్యభిచారం చేసేవాడు ఎవడో ప్రార్థన వాక్యము తెలియనివాడు కాదు, ఒక పెద్ద యాజకుని కుమారులే, యాజకుని కొడుకులే, యాజకుని కుమారులే వ్యభిచారులుగా ఉన్నారు. ఇదిగో వీళ్ళ జీవితాలు, వీళ్ళ బతుకులు చూసేసరికి జనాలకి ఏమొచ్చింది తెలుసా? ఒరేయ్, ఏది ఇస్తే ఏంటి, ఏది ఇవ్వకపోతే ఏంటి, దాన్ని మొత్తం ఈ దరిద్రులంతా అపవిత్రపరుస్తున్నారు. ఏదైనా ఒకటి ఇచ్చిడే అంటారు, ఏదైనా ఒకటి ఇచ్చేసేయండి అంటాడు. ఏదైనా ఒకటి ఇస్తున్నారు, ఏదైనా ఒకటి ఇచ్చేశారు. కుంటి దానిని ఇచ్చారు, గుడ్డి దానిని ఇచ్చారు, పనికిరాని దానిని ఇచ్చారు. ఇస్తే దేవుడికి అది నచ్చలేదు. మందిరంలో ఏం జరుగుతుందో తెలుసా? తనకు నచ్చని బలులు జరుగుతున్నాయి. మందిరంలో ఏం జరుగుతుందో తెలుసా? తనకిచ్చినటువంటి తన పేరు పైన ఇచ్చినటువంటి మాంసాన్ని వారు మధ్యలో పీక్కొని తింటున్నారు. మరోవైపు ఏం జరిగింది తెలుసా? మందిరములు వ్యభిచారం జరిగింది. దేవుడికి ఇవి నచ్చలేదు కాబట్టి నచ్చనందునే దేవుడు తెలుసా, ఈ మందిరపు తలుపులు మూసేవాడు ఎవడైనా ఒకడు వస్తే బాగుండు. ఈ మందిరపు తలుపులు మూసేవాడు ఎవడు రాలేదా? మీరు ఎవడు మందిరపు తలుపులు మూసేవాడు రాకపోయినా పర్వాలేదు, కానీ నేనే మందిరాన్ని విడిచిపెడతా. నేనేం చేస్తా? మందిరాన్ని విడిచిపెడతా. మందిరాన్ని దేవుడు విడిచిపెట్టాడు. మందిరాన్ని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? తనకు నచ్చని క్రియలు జరుగుతున్నాయి కాబట్టి మందిరాన్ని విడిచిపెట్టాడు. ఈరోజు కూడా సంఘం ఎలా ఉంది తెలుసా? సంఘం ఎలా ఉంది తెలుసా? ఎలా ఉంది చూడండి. ఎలా ఉందో పౌలు గారు చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17 వచనం. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 17 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17 వచనం. మీరు కూడి వచ్చుట కీడుకే గాని. ఎందుకు కూడి వస్తున్నారు? మీరు కూడి వచ్చుట మీరు కూడి వచ్చుట పెద్ద మీరు ఆలోచించారు. మరి నేను అట్లా వాళ్ళ మధ్యలో పనిచేస్తుంటాను కాబట్టి అందరూ కలిసి వస్తారు, అందరూ గుంపు కలిసి వస్తారు. గుంపు కలిసి వచ్చి అందరూ కూర్చుంటారు, మాట్లాడతారు. నీదేమలే కొడక, నీదే నడాలే. ఎన్నో వదిలే వారెంటలు నడుపుతారు కదలే. మనం ఏంటికెళ్ళి ఉండేది? నీదెంత కొట్లాడుకొని అంగిలు చెంపుకొని ఇంటికి పోతారు. ఏది మందిరంలో ఏం జరుగుతుంది? నేను నా కళ్ళతో చూశాను. ఏం చేసి తెలుసా? గోత్రాల ప్రకారంగా పంచుకునే వాళ్ళు ఉంటారు డబ్బులు. గోత్రాల ప్రకారంగా పంచుకునే వాళ్ళు ఉంటే ఒక గోత్రానికి డబ్బులు తక్కువ వచ్చాయి. డబ్బులు తక్కువ వచ్చేది తెలుసా? ఆ డబ్బులు ఎవరు కాదు తెలుసా?
అవి దేవుని డబ్బులు, అవి చందా కానుక డబ్బులు. అవి కానుక డబ్బులు తీసుకొని ఏం చేసి తెలుసా, ఆయన ఏం చేసి తెలుసా, ఈ డబ్బులే వద్దని పడేశాడు. ఇట్లా ఏమన్నాడు, సంఘ పెద్ద దరిద్రుడు. మాకొద్దు, మా గోత్రంకి చాలా రోజుల నుంచి అన్యాయం జరుగుతుంది, మాకొద్దు, డబ్బే వద్దు అని చెప్పి అన్నాడు. ఎప్పుడొస్తాడో తెలుసా, డబ్బు పంచుకునేటప్పుడు, మరి మీకు వచ్చే సంవత్సరం డబ్బు పంచేటప్పుడే వస్తాడు. ఇప్పుడు ఏది దేవుని మందిరం అంటే ఏమైపోయింది తెలుసా, వ్యాపారం, ఫైనాన్స్ ఇచ్చే బిజినెస్ ఆఫీస్ అయిపోయింది. ఈరోజు మనం ఆలోచిస్తే మందిరములో కూడా దేవునికి నచ్చని క్రియలు చాలా ఎక్కువ జరుగుతున్నవి. మనం అనుకోవచ్చు మాది పెద్దది, మా దగ్గర 1000 మంది ఉన్నారు, మా దగ్గర లక్షల మంది ఉన్నారు అనుకోవచ్చు. నీవు దేవుడికి నచ్చని పని చేయకపోతే నీ మందిరంలో దేవుడు ఖాళీ చేసి వెళ్ళిపోతాడు, అంతే, ఉండడు. ఈరోజు మనం ఆలోచించాలి, ఎన్ని మందిరాలలో దేవుడు ఉన్నాడు, ఎక్కడెక్కడ దేవుడు ఉన్నాడు. ఒక గాయకులు పాట పాడతారు, ఎక్కడ నీవున్నా అక్కడికి జనులు ఎగిరెగిరెగిరి వచ్చేదారు. ఏమంటాడు, ఎక్కడ నీ ఉంటే అక్కడ ఎగిరెగిరి వస్తారంట. అక్కడ ఎగరికంటే బాలనగర్ జాతరకు వారి ఆడున్నాడా, ఎగరికంటే అమ్మనూరు జాతరకు వారి ఆడున్నాడా, చెప్పండి, ఉండడా? ఎగరికంట కాదు, కట్ల మీద నడుచుకుంటూ పోతారు, ఉండడా? అది మన భ్రమ, మన పిచ్చి. ఎప్పుడైనా మీరు గమనించారా, ఒకనాటి కాలంలో దేవునికి నచ్చని పని జరగకపోతే, సంఘములో మందిరంలో జరగకపోతే ఆ మందిరాన్ని దేవుడు విడిచిపెట్టాడు. ఈరోజు మనం కూడా మన సంఘాలలో దేవునికి నచ్చని పని జరిగిందా, ఇక్కడ కూడా దేవుడు ఉండడు. దేవుడు ఎక్కడైతే ఉండడో అక్కడ ఎవరుంటారు, దయ్యం ఉంటుంది. ఎక్కడైతే దయ్యం ఉంటుందో అక్కడ కొట్లాట్లు. మీరు సూక్ష్మమైన పదం అని మేము చెప్తాను, ఎక్కడైతే కొట్లాట్లు, పగలు, ద్వేషాలు ఉంటావో అక్కడ దేవుడు లేడు, దయ్యమే ఉంది. ఎవరున్నారు? దయ్యం ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. దేవుడు ఎవరు? సమాధానమునకు కర్త. అల్లరి కర్త ఎవరు చెప్పండి? చూడండి ఒకసారి యాకోబు పత్రిక, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియో ప్రకృతి సంబంధమైనదియో దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. ఎలా అనగా ఈ మస్తరము, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, నీచ కార్యము ఉంటుంది. ఏమంటే తెలుసా? ఎక్కడుంటుంది? ఎక్కడ? దయ్యపు జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడే గొడవలు, అక్కడే. నేను చూస్తుంటా, నేను ఏమన్నాను, ఎందుకంటే నేనేమంటాను చెప్పండి? సార్ నీకు తెలుదులే, నీ ఊకే ఉండి అంటారు. నాకు ఎంతైనా బైబిల్ అంత తెలియని, సార్ నీకు బైబిల్ తెలుసు కానీ మన గేర్లేదు తెలియదు, నీకు కూర్చో అంటారు. అంతే. ఎక్కడుంటుంది? అల్లరి ఎక్కడుంటుందో ప్రతి నీచ కార్యం అక్కడ ఉంటుంది, అక్కడ దయ్యం జ్ఞానం ఉంటుంది. మీరు కూడా ఆలోచించండి, మీరు కూడా సంఘములో చేర్చబడిన వారు, మీలో ఏవైనా అలాంటివి ఉన్నాయా? సహోదర ప్రేమ మీలో లేదా? అయితే దేవుడి మీద మన దగ్గర ఉండడు. ఎదుటి వారిని క్షమించే గుణం మనలో లేదా? అయితే దేవుడు మన దగ్గర ఉండడు. మనలో ఒకవేళ వ్యభిచారులుగా, శరీర సంబంధులుగా ఎవరైనా ఉన్నారా? అయితే దేవుడు మనలో ఉండడు. మనం దేవుడికి నచ్చనిది ఇస్తున్నామా? దేవుడికి నచ్చనిది ఇస్తున్నామా? నచ్చనిదంటే నచ్చనిది ఆలోచించారా? చాలామంది మరి ఇంత ముందర చెప్పారు, సార్ అన్ని షినిఫెన్ లోట్లే వేస్తారు సార్ అని చెప్పారు లేదా? చెప్పారు. ఎందుకు? ఆ షినిఫెన్ లోటు అంగిళ్ళకి ఇస్తే తీసుకుంటాడా? అమ్మా, బస్ అతనికి ఇస్తే తీసుకుంటాడా? ఆటో అతనికి ఇస్తే తీసుకుంటాడా? మరి దేవుడు ఎట్లా తీసుకుంటాడు అనుకుంటావు?
దేవుని చిల్లరని చేశారా మరి ఇంకా భయంకరం. ఒక్క ఊర్లో ఉండదులే ఆ పేరు చెప్పను. ఆ అమ్మకి 5 మంది కొడుకులు ఉంటారు. 5 రూపాయలు తెస్తుంది, 5 రూపాయలు తీసుకుంటుంది. సార్ ఒక 5 రూపాయల బిల్లులు ఉంటాయి సార్ అంటే అవది తీసుకుంటుంది. మరి ఆమె ఎంత తీసుకునేలేదు. 5 రూపాయల బిల్లులు నాన్న ఒకవేళ ఉంటే ఇస్తాను, లేకుంటే లేవమ్మా అంటున్నాను. ఆమె అడబుడుకు వస్తుంది. అప్పుడు అంతా చంద పెడతాడు. వానికొక రూపాయి ఇస్తుంది. అయిపోయి ఇప్పుడు మీరు ఆలోచించారా? చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఎట్లా చూపిస్తున్నారు మీరు? వాళ్ళ చేతికి చంద ఇవ్వకపోయినా దేవుడు ఏం బాధపడతాడా? నువ్వు వాళ్ళకు రూపాయి ఇస్తే దేవుని విలువ ఎంత? దేవుని విలువ ఎంత? రూపాయి. వాడిని ఆలోచించారా? వాడు దేవుడి కోసం భవిష్యత్తులో ఉపయోగపడేవాడిని దేవుడి విలువ ఎంత? రూపాయి. దేవుడి విలువ ఎంత? రూపాయి. దేవుడు వాడు కూడా ఏం చేస్తాడు? పెద్ద అయిన తరకు ఇట్లా ఎగరేస్తాడు. ఇట్లా అది రూపాయి బిల్లు తగిలేంత వరకు ఇట్లా ఎగరేస్తాడు. జోబుని ఎగరేసి రూపాయి బిల్లు తగిలితే అప్పుడు వేస్తాడు. దేవుని ఏం చేసాం మనము? చిల్లరుడుగా చేసాం. కనీసం ఒక బెడక్కొని తినేవానికంటే అట్టి చేసాం మనం. సంఘంలో మీరు చూడండి, చందల చూసి ఏముంటుంది? అంతా గలగలే. ఏది గలగల గజ్జలు కాదు అవి, మనం వేసిన పైసలు. మీరు ఎప్పుడైనా గమనించారా? దేవుని పనికి ఇచ్చేటప్పుడే మనము దేవుని మీద మనకు ఎంత ప్రేమ ఉందో మనకు తెలుస్తుంది. దేవుడు తన్ను ప్రేమించకపోతే దేవుడు ఉండడు. కాబట్టి దేవుడు మీరు ఆలోచించారా? దేవుడు ఎక్కడైతే ఉండాలనుకుంటాడో ఎక్కడ ఉండాలనుకుంటాడు? తనకు నచ్చిన దగ్గరే ఉండాలనుకుంటాడు. నచ్చని దగ్గర వెళ్ళిపోతాడు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి. మనమందరం కూడా దేవునికి నచ్చేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి మనం? దేవునికి నచ్చాలి. నేను నచ్చాలి. దేవునికి నేను నచ్చాలి. ఏం బాగుండదమ్మా ఆ సంఘం అంటే? ఆ సంఘం శుద్ధి ఏం చెప్తారు? అట్లా పోయి యాడన్నా అంటాడు. వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ ఎవరికి నచ్చాలి? దేవునికి నచ్చాలి. పరలోకం ఇచ్చేవాడు. మన లోకం ఎలా తెలుసా? పెడితే పెండ్లిల్లు, లేకుంటే అంతే వాళ్ళది పని. ఇస్తే మనోడు, లేకుంటే వాన శుద్ధి ఏం చెప్తా ఒక కుసో. కానీ లోకంతో మనకు సంబంధం లేదు. మనం ఎవరికి నచ్చాలి తెలుసా? దేవునికి నచ్చాలి. దేవునికి నచ్చాలంటే మనము దేవునికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి చాలా గొప్ప విలువనివ్వాలి. విలువనిస్తేనే మనం దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనతో ఉన్నాడా? మనకు పరలోకం గ్యారంటీ. దేవుడు మనతో లేడా? నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత లక్షల మంది వచ్చినా వేస్టే. కాబట్టి మీరు ఈ విషయాలు మనసులో ఉంచుకోండి. దేవుని కోసం బ్రతకండి. ఒకనాటి కాలంలో దేవునికి నచ్చని క్రియలు షిలోహు మందిరంలో జరిగాయి. ఆ మందిరాన్ని నిడిచాడు. ఈరోజు సంఘములో కూడా దేవునికి నచ్చని క్రియలు జరిగాయనుకో, దేవుడు ఈ మందిరాన్ని కూడా విడిచిపెట్టాడా? మొత్తం కొట్లాట్లే ఉంటాయి. సంఘం అంతా మొత్తం కూడా గొడవలే ఉంటాయి. కాబట్టి మీరు ఆలోచించండి, మీరు గమనించండి. ఈ మాటలు హృదయంలో ఉంచుకోండి. దేవునికి నచ్చే విధంగా బ్రతకండి. దేవుడు మనతోనే ఉండాలనుకునే విధంగా మీరు జీవించండి.